యుగాంతంతో ముడిపడి ఉన్న ఆ దేవాలయం ఏంటి? బ్రహ్మంగారి కాలజ్ఞానంలో అత్యంత కీలక పాత్ర పోషించిన స్థలం ఎక్కడుంది? కలియుగాంతంలో ఇక్కడ జరగబోయేదేంటి? వైష్ణవ క్షేత్రం అవ్వాల్సిన ఈ దేవాలయం శైవక్షేత్రం ఎలా అయింది? కాకులు అసలు ఆ ప్రాంతానికి రాని ఆ పవిత్ర దేవాలయం ఏంటి? దీని వెనకున్న మిస్టరీ ఏంటి? ఇక్కడ కొలువై ఉన్న బసవన్న యుగాంతానికి రంకెలు వేస్తూ లేస్తాడా అనే ఈ విశేషాలతో అక్కడ పురాణ గాథ తప్పక తెలుసుకోవాల్సిందే. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకి 100 కిలోమీటర్ల దూరంలో బనగానపల్లిలో ఉంది యాగంటి పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన ఉమామహేశ్వర దేవాలయం ఒక సుప్రసిద్ధ శైవక్షేత్రం. ఈ క్షేత్రంలో సైన్స్కి అందని మిస్టరీలు ఎన్నో. అవి తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. యాగంటి క్షేత్రంలోని బసవన్న గురించి అందరికీ తెలుసు. అయితే ఈ క్షేత్ర మహిమ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉమామహేశ్వర స్వామి ప్రధాన దేవతగా పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ శివపార్వతులు ఇద్దరూ ఒకే లింగాకారంలో కనిపించటం ఇక్కడ విశిష్టత. ఈ క్షేత్రంలో ఒక శిల్పి ఎవరో చెక్కినట్టుగా పర్వతాలు నిట్ట నిలువుగా ఉండి కనువిందు చేస్తాయి. సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు ఆకర్షిస్తాయి. వాటిని శంకర గుహ, రోకళ్ళ గుహ అని పిలుస్తారు. ఇక్కడే కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారని, శిష్యులకు కాలజ్ఞానం చెప్పారని అంటారు. అయితే యాగంటి వైష్ణవ క్షేత్రం అవ్వాల్సింది ఇప్పుడు శైవక్షేత్రంగా మారడం వెనుక ఓ కథ ఉంది. మొదట యాగంటిలో వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలని అనుకున్నారట. అయితే స్వామివారి విగ్రహం గాలిలో లోపం కనిపించడంతో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదట. దీంతో అప్పుడు స్వయంభువుగా వెలిసిన ఉమామహేశ్వర లింగాన్ని దేవాలయంలో ప్రతిష్ఠించారు. దీంతో వైష్ణవ క్షేత్రం కావలసిన యాగంటి శైవక్షేత్రంగా మారిందని ఇక్కడ పురాణగాథ. యాగంటి ఉమామహేశ్వర ఆలయంలో పుష్కరిణికి అగస్త్య పుష్కరిణి అని పేరు. మునీశ్వరుడైన అగస్త్యుడు ఈ కోనేరులో స్నానం చేశాడని, అందుకే ఈ కోనేరుకు ఆ పేరు వచ్చిందని స్థల పురాణం. ఈ పుష్కరిణిలోకి నీరు అక్కడున్న ఓ నంది నోటి నుండి వస్తూ ఉంటుంది. ఈ పుష్కరిణిలో నీటికి ఔషధ గుణాలున్నాయని భక్తుల నమ్మకం. ఈ ఔషధ గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయనేది ఇప్పటిదాకా సైన్స్ కందని మరో రహస్యం. ఇక ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యాగంటిలో కాకులు అసలు కానరావు, అంటే అస్సలు కనిపించవు. సైన్స్కి కూడా అందని ఒక విచిత్రమైన విషయం ఇది. ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తలంచాడు. విగ్రహాన్ని మలిచే సమయంలో కాలి బొటనవేలు గోరు విరిగిందట. తన సంకల్పంలో లోపమేమో అని సందేహం తలెత్తడంతో ఆయన శివుని గురించి తపస్సు చేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకి భంగం కలిగించడంతో అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ వాటిని శపించాడట ఆయన. ఇక్కడ ముఖ మండపంలో స్వయంభూగా వెలిసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టుపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంకెవేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది. ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ ఉంటుందన్న విషయాన్ని పురావస్తు శాఖ కూడా నిర్ధారించింది. 20 సంవత్సరాలకు ఒక అంగుళం చొప్పున ఈ విగ్రహం పెరుగుతుందట. అందుకే ఇది మహిమాన్వితమైనదిగా వెలుగొందుతోంది. కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకెవేస్తాడని శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కూడా తన కాలజ్ఞానంలో చెప్పారు. మరి ఇంతటి ప్రాశస్త్యం, అద్భుతం కలిగిన ఈ దేవాలయ సందర్శన ఎంతో పుణ్యం. హరహర మహాదేవ.